లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం కూడా పురాతనమైంది. అది కూడా రిపేర్లు వస్తున్నాయి. ఆలయ పునర్నిర్మాణం జరగాలి. ఆ ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం నుంచి మీరు మంజూరు చేయండి తప్పకుండా. దీనికి భక్తుల తరఫున, పాలకవర్గం తరఫున, ఈ నియోజకవర్గ ప్రతినిధిగా మేమందరం కలిసి మేము కూడా మా భాగస్వామ్యాన్ని అందిస్తాం. మీరు అనుమతులు ఇచ్చి దీనికి నిధులు మంజూరు చేయండి అని చెప్పి రామకృష్ణ గారు కోరారు. వారి కోరిక తప్పనిసరిగా ఇది నా బాధ్యత. ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామిని 1985లో మొదటిసారి ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి వచ్చిన రోజు నుంచి ఆయన ఆశీస్సులతో నా రాజకీయ జీవితం సాగుతూ ఉంది. ముందుకి ఇప్పటికీ అదే విధంగా సాగుతుంది. కాబట్టి ఈ ఆలయ నిర్మాణంలో నా బాధ్యతను తప్పకుండా నిర్వహిస్తాను. నూతన ఆలయానికి కావాల్సిన ప్రక్రియకి నేను మా ఆర్జేసీ గారికి ఇప్పుడే చెప్పి దానికి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు, స్థపతులు ఉన్నారు, సిద్ధాంతులు ఉన్నారు, వైదిక ఆగమ పండితులు ఉన్నారు. అందరినీ తీసుకొచ్చి ఏ స్థాయిలో ఈ ఆలయ నిర్మాణం చేయాలో, దానికి ఎంత ఖర్చు అవుతుందో అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే భక్తుల యొక్క సమన్వయంతో దాన్ని త్వరలోనే మొదలుపెట్టే కార్యక్రమం చేస్తానని చెప్పి ఈరోజు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీనితో పాటు ఈరోజు ఆయన అనేక దఫాలు అడిగారు. నేనే చూద్దామని చెప్పి కొంచెం దాట వేస్తూ వచ్చాను. ఆయన ఇప్పుడైతే కూర్చొని కాగితం నా చేతిలో పెట్టి సంతకం పెట్టు, లేకపోతే ఏదైతే నువ్వు పోవు నేను పోను అన్నాడు. కాబట్టి ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామి గారు ఆయన ఆ మాట అన్నాడంటే ఆయన ఇల్లు పుణ్యడేమో మనకు